సూపర్. హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు ఎంతో ఫేమస్ హైదరాబాద్ హలీం అయితే ఇంట్లోనే ఎట్లా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా. చాలా ఈజీ, అసలు శ్రమ పడాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మంచి టేస్టీ హలీం అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ వీటికి ఏం కావాలో చూద్దాము. ఇట్లా ఒక పెద్ద బౌల్ తీసుకోండి, పప్పులు ఇట్లా నానబెట్టుకోనికి. నేను ఒక కప్పు రైస్ తీసుకుంటున్నా. దాంతో పాటు ఒక కప్పు కందిపప్పు, అలాగే ఒక కప్పు పెసరపప్పు, అదే కప్పుతో ఒక కప్పు శనగపప్పు, అలాగే ఒక కప్పు మినప్పప్పు. మనం ఇప్పుడు వీటిని ఒక 1 అవర్ నానబెట్టుకోవాలి. వాటర్ పోసి 1 అవర్ పక్కన పెట్టుకుందాము. పప్పును వాష్ చేసుకొని మళ్ళీ నీళ్లు పోసుకొని పక్కన పెట్టేసుకుందాం. నెక్స్ట్ మెయిన్ చికెన్ ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. వాష్ చేసుకున్న చికెన్ చిన్న కుక్కర్లో తీసుకున్నా నేను. దీంట్లో ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా కొంచెం పసుపు, అలాగే నేనైతే ఒక 3 స్పూన్స్ కారం తీసుకుంటున్నా. మూడు పావుల నూనె పోస్తున్నా. దీన్ని మంచిగా కలుపుకొని ఒక 10 మినిట్స్ అట్లా పక్కన పెట్టుకుందాము. ఈ మసాలా మొత్తం చికెన్కి పట్టేలాగా. ఇప్పుడు మనకు కావాల్సినవి ఉల్లిగడ్డ ఒకటి తీసుకున్నా, సన్నగా కట్ చేసుకొని, ఒక కట్ట పుదీనా, ఒక కట్ట కొత్తిమీర, ఒక 5 పచ్చిమిర్చి. వీటిని ఇట్లా ఘాటు పెట్టుకున్నా. మిరపకాయ బజ్జీలకి ఘాటు పెడతారు కదా, అట్లా ఘాటు పెట్టుకున్నా. ఇంకా మనకి మసాలా కావాలి. నేను సాజీరా, దాల్చిన చెక్క, లవంగ, ఇలాచి, ఫ్లవరు, ఇంకా దీన్ని ఏమంటారో నాకు తెలియదు, ఇది తీసుకున్నా. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి వీటి నేమ్స్. అలాగే మంచి స్మెల్ కోసం ఈ ఆకు కూడా తీసుకున్నా. ఈ ఆకు పేరు కూడా నాకు తెలియదు. మీకు తెలిస్తే మర్చిపోకుండా కామెంట్ చేయండి. నాలాగా తెలియని వాళ్ళు ఉంటే కూడా చెప్పండి. ఇంకా గార్నిష్ కోసం నేను డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకున్నా. ఇంకా మనం హలీం చేయాలంటే ఇవైతే కంపల్సరీ కావాలి. ఇవి ఉంటేనే మంచి టేస్ట్ వస్తుంది. సో మనకి ఏమేమి కావాలో చూసిరు కదా, ఇప్పుడు ఎట్లా కుక్ చేయాలో చూద్దాం. మన పప్పు అయితే మంచి నానింది. నేను పెద్ద కుక్కర్లో వేసిన, ఎందుకంటే ఎక్కువ తీసుకున్నా కాబట్టి. నేను వాటర్ ఎన్ని పోసిన అంటే కరెక్ట్ ఇక్కడ వరకు 2 గీత వరకు పోసిన. ఇట్లా చూడండి, మీకు కరెక్ట్ ఇక్కడ 2 గీతల వరకు వాటర్ పోసి ఒక 3 విజిల్స్ పెట్టిరు అనుకోండి, పప్పు ఉడికిపోతుంది. మీ దగ్గర చిన్న కుక్కర్ ఉంటే కొంచెం తక్కువ సైజులో పప్పు బియ్యం ఇది తక్కువగా తీసుకోండి, అప్పుడు కరెక్ట్ సరిపోతుంది. ఫస్ట్ మనం దీన్ని స్టవ్ మీద పెట్టేసుకుందాం. ఇందాక చికెన్ కలిపినా కదా, అదే కుక్కర్ అయితే వాడుతున్నాను నేను. ఇందులో ఒక స్పూన్ నెయ్యి వేస్తున్నా. ఇప్పుడు దీంట్లో డ్రై ఫ్రూట్స్ వేసుకుంటున్నా. చూడండి, కొంచెం కలర్ చేంజ్ అయినాయి. ఇంకా కిస్మిస్ కూడా పెద్దగా అయినాయి కదా. ఇప్పుడు మనం వీటిని పక్కన పెట్టేసుకుందాం. మళ్ళీ 3 స్పూన్స్ ఆయిల్ అయితే వేస్తున్నాం.
దాల్చిన చెక్క, అలాగే లవంగాలు, ఇంకా ఇలాచి, సాజీరా, ఇప్పుడు దాంట్లో పచ్చిమిర్చి, పచ్చిమిర్చి కలర్ చేంజ్ కావాలి, గ్రీన్ ఉంది కదా కొంచెం లైట్ గా వైట్ కలర్ లో వస్తే మనకి వేగినట్టు. చూడండి కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. పక్కన మన పప్పు కూడా ఉడికింది, బంద్ చేసిన. అది గ్యాస్ అయిన తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తా. ఉల్లిగడ్డ జల్దీ ఉడకాలంటే మనము దీంట్లోనే ఉప్పు వేసుకోవాలి. మీరు మీ టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకోండి. నేను 2 స్పూన్లు వేసిన. మీరు ఒక్కసారి ఇంట్లో ఇట్లా చేసిరా అంటే మీకు బయట అస్సలు టేస్ట్ అనిపించదు, అంత బాగుంటది. హెల్త్కి కూడా చాలా మంచిది, ఎందుకంటే ప్రోటీన్ ఎక్కువ ఉంది కాబట్టి. ఇప్పుడు మనం దీంట్లో పుదీనా, కొత్తిమీర వేసేస్తున్నాం. నాకు పుదీనా అంటే చాలా ఇష్టం, అందుకే ఎక్కువ వేసా. కొందరికి టేస్ట్ నచ్చదు పుదీనా, వాళ్ళు కొంచెం తక్కువ వేసుకుంటే బాగుంటుంది. మేమైతే పుదీనా ఎక్కువ వేసుకుంటాము. ఇదొక 2 minutes లో కలర్ చేంజ్ అవుతుంది. మా ఫస్ట్ వీడియో హలీంతోనే స్టార్ట్ అయింది, దానికి అన్ని వ్యూస్ వస్తాయని అస్సలు అనుకోలేదు. దగ్గర 700+ వ్యూస్ వచ్చినాయి. ఇప్పుడు దీంట్లో కొంచెం పసుపు వేసుకుందాం. మనం ఆల్రెడీ చికెన్లో వేసినాం కాబట్టి చూసుకొని వేసుకోండి, లేదంటే చేదు అవుతుంది. చూడండి మిర్చి ఎట్లా కనిపిస్తున్నాయో, మంచిగా వేగినాయి నూనెలా. ఇందాక కలిపి పెట్టుకున్నాం కదా చికెన్, దాన్ని వేసేసుకున్నాము. ఇప్పుడు మనం దీంట్లో వాటర్ వేసుకోవాలి. నేను ఇందాక పప్పు నానబెట్టిన కదా, మంచిగా కడిగి అవే వాటర్ని పోస్తున్నా. ఎందుకంటే దాంట్లో కూడా ప్రోటీన్ ఉంటుందంట, అసలు అదే మంచిదంట హెల్త్కి. అందుకే నేను అవే వాటర్ పోస్తున్నా. మీరు ఇప్పుడు టేస్ట్ చూసుకోవచ్చు, ఉప్పు ఏమన్నా తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి. నేను చూస్తున్నా ఎట్లుందో. నాకెందుకో ఉప్పు కొంచెం తక్కువ అనిపిస్తుంది. మనం పప్పులో కూడా ఉప్పు వేయం కాబట్టి దీంట్లోనే కొంచెం ఎక్కువ వేసుకోవాలి. నేను 1 స్పూన్ ఇస్తున్నామండి.
హలీం చేయడం చాలా ఈజీ. మీ దగ్గర ఉన్న పప్పులు ఒక కుక్కర్లో ఉడకబెట్టుకోండి. అట్లనే సేమ్ చికెన్ ఎట్లా వండుతామో అట్లనే చికెన్ కర్రీ చేయాలి. కాకపోతే దీంట్లో ఎక్కువ వాటర్ పోసి ఎక్కువసేపు ఉడకనివ్వాలి అంతే. కుక్కర్ పైన మూత పెట్టేసుకొని ఒక 5 విజిల్స్ వచ్చేలాగా ఉడకబెట్టుకోవాలి. అప్పుడే అది మెత్తగా అయిపోతుంది. సో ఇప్పుడు ఉడకనిద్దాం దీన్ని. ఎంత మెత్తగా ఉడికింది చూడండి. ఇప్పుడు మనం దీన్ని రుబ్బాలి. ఉడికిపోయింది. ఇట్లా ముట్టుకోగానే ఊడిపోతుంది. ఇప్పుడు మనం దీన్ని అదే పప్పులో వేసి రుబ్బాలి. చూపిస్తారండి. ఇప్పుడు ఈ చికెన్ కర్రీలో ఉన్న పీసెస్ తీసి ఈ పప్పు దాంట్లో వేసుకోవాలి. ఇంకా సూప్లోనైతే పీసెస్ అయిపోయినాయి, ఏం లేవు. ఈ చికెన్ ఆ పప్పు మొత్తం కలిసిపోయిన తర్వాత మనం కొంచెం కొంచెం సూప్ వేసుకుంటే మళ్ళీ కలపాలి. ఇప్పుడు ఇలా ఇంకొంచెం సూప్ వేద్దాం. ఇంత సూప్ అయితే నేను పక్కన పెడుతున్నా. ఆ హలీంలో పైన పోసుకొని తింటే మస్తు ఉంటుంది. ఎంత బాగుందో. హలీం అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం దీన్ని గార్నిష్ చేద్దాము. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు హలీం ఆయన ఇంత కష్టపడ్డాడు కదా, ఆయనకి ఇస్తున్నా. టేస్ట్ ఎట్లుందో చూడమని చెప్దాం. టేస్ట్ ఎట్లుంది బాబా? ఇప్పుడు ఈ హలీం టేస్ట్ ఎట్లుందో మన రింకుని అడుగుదాం. సూపర్.